తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు ఖడ్గమాల గురించి చాలా తెలియని విషయాలు, అందరూ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని సంశయంలో ఉన్న వాళ్ళందరికీ, కొత్తగా చదవాలనుకునే వారికి మంచి సందేశం ఇచ్చారు. అవునండి. ఇంకా ఖడ్గమాల గురించి మాకు తెలియని విషయాలు ఏం వివరిస్తారు? అంటే ఖడ్గమాల మీరు అడిగినట్టుగానే శ్రీలక్ష్మి గారు, ఖడ్గమాల మేము చదవచ్చా మేము చదవకూడదా అని సందేహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆత్మవిశ్వాసం కలిగించడానికి నేను తెలుసుకున్నంత మేర, అంటే పురాణాధారంగా కానీ, మంచి ఋషులు చెప్పినటువంటి విషయాల పరంగా కానీ, అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళ గురించి కానీ నేను వీళ్ళందరికీ చెప్తూ వచ్చాను. అయితే ఇంకా కొంతమంది ఖడ్గమాలను మేము చదవచ్చా, ఖడ్గమాల మరి చదివితే ఏ రోజు చదవాలి, ఇవన్నీ అడుగుతారు. అవునండి. నేను ఖడ్గమాల గురించి మళ్ళీ చెప్పవలసి వస్తుంది ఈ ఎపిసోడ్లో కూడా. ఖడ్గమాల అంటే ముందు మీరు సామాన్య అర్థంలో, బాహ్యంలో కనిపించే అర్థాన్ని మీ మనసులోంచి తుడిచేసేయండి. అది ఖడ్గమాల కాదు, జ్ఞానమాల, శుద్ధ శక్తిమాల అనేటువంటి అర్థం ఉంది కనుక నేను ఆ అర్థాన్ని మీ అందరికీ అందజేశాను. అసలు మహర్షులు వాళ్ళంతా ఖడ్గ అన్న మాట ఎందుకు వాడారంటారు? ఖడ్గం అంటే మహర్షులు వాడింది కాదండి. ఇది ఖడ్గమాల అనేది ఉమామహేశ్వర తంత్రంలోంచి వచ్చినటువంటి విద్య. అది ఎవరు ఋషులు దాన్ని అధ్యయనం చేయొచ్చా చేయకూడదా అని చెప్తారు. వాళ్ళు ఏం పేర్లు పెట్టరు. ఋషులు కూడా మామూలుగా మనలాగానే ఉండి తపస్సు చేసుకొని ఋషులు అవుతారు. అసలు ఇది ఉమామహేశ్వర తంత్రం నుంచి తీసుకోబడింది. దాంట్లో ఖడ్గమాల స్తోత్రరత్నం అనే ఉంది. అదొక తంత్రశాస్త్రం నుంచి తీసుకోబడింది కనుక దానికి ఎవ్వరూ స్పెషల్గా ఏం పేరు పెట్టలేదు. దాని పేరే ఖడ్గమాల. ఆ ఖడ్గమాల అనే విషయాన్ని అక్కడ ఆ ధ్యాన శ్లోకం చదివినప్పుడు ఏన హస్తస్థితేన వై ఖడ్గమాప్నోతి అని వస్తుంది. అంటే పైన ధ్యాన శ్లోకం అంతా వస్తుంది. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌం క్లీం కళావిభ్రతిం సవర్ణాంబరధారిణీం వర్తుధాం దౌతాం త్రినేత్రోజ్వలం వందే పుస్తకపాశమంకుశధరం సద్భూషితాం ఉజ్వలం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం అయిపోయిన తర్వాత కొన్ని బీజాక్షరాలు వస్తాయి. ఈ బీజాక్షరాలతో కలిపి మనం ఖడ్గమాల స్తోత్రత్వాన్ని పూర్తి చేయాలి అని ఉంటుంది. ఇప్పుడు నేను చదివిన ధ్యాన శ్లోకంలో అస్య శ్రీ శుద్ధ శక్తిమాల మహామంత్రస్య అని వచ్చింది. మాల మహామంత్రస్య. ఎవ్వరూ ఇది కల్పించింది కాదు, ఒక ఋషి చెప్పింది కాదు, ఒక భగవానుడు చెప్పింది కాదు. ఉమామహేశ్వర తంత్రంలో ఉన్న ఖడ్గమాల స్తోత్రరత్నం ఈ విధంగానే రచింపబడింది. దాన్ని అదే విధంగా మనం తీసుకోవాలి. ఎక్కడ ఖడ్గమాల అని చెప్పలేదు, వాడు శుద్ధ శక్తిమాల అని చెప్పారు. ఈ శుద్ధ శక్తిమాలని జ్ఞానమాలగా మనం తీసుకొని దీనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించుకొని మనం ఈ ఖడ్గమాల అనేటువంటి సామాన్య అర్థాన్ని, ఖడ్గాన్ని మాలలుగా ఎవరూ ధరించరు. చివరికి అమ్మవారు కూడా రాక్షస సంహారప్పుడు పుర్రెలని మాలగా ధరించింది తప్పితే వాడు ఖడ్గాలు ఎప్పుడు మాలగా ధరించిన చిత్రపటం కానీ పురాణ వర్ణన కానీ మనం ఎక్కడా చూడలేం. ఇది ఖడ్గమాల కాదండి, కర్పూరమాల. అమ్మవారు చల్లనిది, కర్పూరంలాగా తెల్లనిది. ఎందుకంటే త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం అన్నారు. గౌరీదేవి తెల్లగా ఉంటుంది. సో గౌరీదేవిని స్తుతించేటువంటి ఖడ్గమాల స్తోత్రరత్నంలో ఖడ్గమాల అంటే దాన్ని కర్పూరమాలగా, తెల్లని కర్పూరమాలగా మనం అనుకోవాలి. ఈ ఖడ్గమాలని మనం ఎప్పుడైతే కర్పూరమాలగా ధరించి, ఎందుకంటే కర్పూరమాలలు సన్మానించేటప్పుడు వేస్తుంటారు శ్రీలక్ష్మి గారు. పూర్వం రోజుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా కర్పూరమాలను మార్పించేవారు. అవునండి. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీగా కర్పూరమాలలు ఉండేవి. ఒక చక్కటి ఎర్రని తాడుకి కర్పూరం ఇట్లా ముద్దలుగా చిన్న బిళ్ళగా వేసి ఆ మాలలు మార్పించేవారు. పథకాలుగా ఉండి ఇప్పుడు మళ్ళీ పాతకాలం వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి కనుక ఈ మధ్యకాలం పెళ్లిళ్ళలో కూడా నేను చూసా కర్పూర మాలలు వేసుకోవడం. సో మనం ఖడ్గమాలను ఇప్పుడు కర్పూరమాలగా బియ్యంతో చేసిన బాసికము, కర్పూర మాలలు కంపల్సరీగా ఉండేది ప్రతి పెళ్లిలో ఉండేవి. ఇప్పుడు మనం ఈ ఖడ్గమాలని కర్పూరమాలగా తీసుకొని చక్కగా చల్లడిది తెల్లడిది అయినటువంటి గౌరీదేవిని మనము జ్ఞానం ఇవ్వమని, జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థించాలి.
ఈ ఈ ఖడ్గమాలలో జ్ఞానమాల కనుక జ్ఞానాన్ని ఇవ్వమని అమ్మవారిని మనం ప్రార్థించాలి. జ్ఞానభిక్ష పెట్టమని చక్కగా కొంగుపరచమని, అమ్మ నీ ఖడ్గమాల స్తోత్రంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా మాకు ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి. అప్పుడు గౌరీదేవి తాను ఎలా ఉంది ఏంటి, ఖడ్గమాల స్తోత్రరత్నంలో తను ఎలా అవతరించింది. ఒకటి 4 రకాలు ఉన్నాయండి. శబ్దమయి, అర్ధమయి, దేహమయి. శబ్దమయి, అర్ధమయి, దేహమయి, చక్రమయి. చక్రమయి 4 రకాలైనటువంటి అర్థాలలో, శబ్దాలలో, వ్యవహారాల్లో, ప్రయోగ పద్ధతిలో. అంటే ఒక శబ్దం ఉందంటే కవులు దాన్ని ఎలా ప్రయోగిస్తారంటే, ఇప్పుడు శబ్దమయి, లలితాదేవి శబ్దమయి. శబ్దము అంటే మనం వివరంగా చెప్పుకోవాలంటే మనకి లలితా సహస్రమే అది పెద్ద డిక్షనరీ అండి. ఏ స్తోత్రమైనా లలితా సహస్రంకి వెళ్ళవలసిందే మనం. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళేగా, అంతే కదా. అలాగే అమ్మవారి గురించి ఎన్ని స్తోత్రాలున్నా రానివ్వండి, లలితా సహస్రాన్ని ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే అమ్మవారిది అంటే పూర్వజాగా. అవునవును. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి లలితాదేవి గురించి వసిన్యాది వాగ్దేవతలు మనకి ఎన్నో రకాలుగా ఎన్నో రంగాల్లో ఆ జ్ఞానాన్ని పంచిపెట్టారు. దాంట్లో శబ్దమయి అన్న విషయాన్ని మనం తీసుకుంటే, ఆ శబ్దము లలితా సహస్రం ప్రకారం పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక, ఇది నామం మనకి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఈ 4టిని మనం తీసుకుంటే పరా అనేది నాభి దగ్గర నుంచి వస్తుంది, అంటే ఈ బొడ్డు దగ్గర నుంచి వస్తుంది. పశ్యంతి ఇంకొంచెం ముందుకు వస్తుంది, తర్వాత మధ్యమ ఇక్కడికి వస్తుంది, తర్వాత జిహ్వ. వైఖరి అంటే జిహ్వ, నాలిక మీదకి వస్తుంది. ఏమొస్తుంది, అమ్మవారిని మనం శబ్దమయిగా చెప్పేటప్పుడు 4 రూపాల్లో అమ్మవారి ప్రయాణం ఉంటుంది. అది ఎక్కడి నుంచి, నాభి నుంచి నాలిక వరకు. నాభి నుంచి నాలిక వరకు శబ్దమయిగా అమ్మవారి యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ అమ్మవారి ప్రయాణము నాభి నుంచి చాలా ప్రశాంతంగా, అనాహతంగా, అంటే ఎటువంటి శబ్దము లేకుండా ప్రయాణిస్తుంది. అంటే ఇప్పుడు గాలి లోపల ఉంది, దానికి మనకి శబ్దం ఏముంటుంది, గాలి ఇక్కడి నుంచి నాభి దగ్గర నుంచి గాలి ఒక వాయువు ప్రసారం పరాగా ప్రారంభమై పశ్యంతి ఇంకొంచెం ముందుకు వస్తుంది, తర్వాత మధ్యమ ఇక్కడి వరకు వస్తుంది, తర్వాత వైఖరి నాలిక వరకు వస్తుంది. అంటే నాభి నుంచి నాలిక వరకు ఉన్న వాయు ప్రయాణమే శబ్దము. అంటే వాయు ప్రయాణం శబ్దంగా ఎప్పుడు మారింది అంటే నాలిక మీదకి వచ్చినప్పుడు. చూడండి, మనకి బాగా జలుబు చేసి గొంతు పూడుకుపోతే గొంతు దగ్గర గుసగుసలాగా వస్తుంది తప్పితే నాలిక ఏమీ చేయలేదు. అక్కడే వాయువు పూడుకుపోతూ ఉంటుంది. ఆ వాయువు ఎప్పుడైతే నాలిక మీదకి వచ్చిందో వాక్ అవుతుంది. జిహ్వకి అంత ప్రాధాన్యత ఉంది. ఆ జిహ్వ ఆ వాయువుని తీసుకొని ఒక శబ్ద ప్రయాణం చేయిస్తుంది. ఈ శబ్ద ప్రయాణం చాలా సైలెంట్గా నాభి దగ్గర నుంచి మొదలై పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపాలో ప్రయాణించి అమ్మవారు శబ్దమయిగా ఉంటుంది. ఇది అంటే అమ్మవారిని ఇప్పుడు 4 రూపాల్లో మనం చూడాలనుకుంటే శబ్దమయి. ఇంకా నెక్స్ట్ది అర్ధమయి ఉందండి. ఈ అర్థంలో ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా శివుడికి 36 తత్వాలు అని చెప్తారు. 36 అసలు మనకు తత్వాలు 36 కొంతమంది, గణపతి పరంగా రాసేవాళ్ళు కొంతమంది 26 చెప్తుంటారు. కొన్ని చోట్ల 28 తత్వాలు చెప్తారు. అంటే నేను అన్ని పుస్తకాలు చూసిన మీదట 36 తత్వాలే చెప్పారంటే సందేహం ఎవరికి రాకుండా చెప్తున్నా. ఒక్కొక్క గ్రంథంలో ఆ గ్రంథంలో ఉన్న దేవతని శక్తిని అనుసరించి 26 తత్వాలు, 28 తత్వాలు, 36 తత్వాలు. అక్కడున్నటువంటి సందర్భం బట్టి ఆ తత్వాలు అనేవి సంఖ్య మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి 36 తత్వాలలో శివుడి నుంచి పృథ్వీ వరకు ఉన్నటువంటి అర్ధమయీ దేవిగా అమ్మవారు ఉంది. అంటే శివుడి నుంచి పృథ్వీ వరకు అంటే ఇప్పుడు మన అర్థం భూమి వరకు. ఇప్పుడు శివుడు మనకి సదాశివ సమారంభం. ఎవ్వరు గురువు లేనిదే ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు గురువు అంటే మనం పెద్దవాళ్ళమయ్యి విద్యాభ్యాసం అన్ని చేసేటప్పుడు గురువు కావాలనుకుంటారు, కానీ అది పొరపాటు. మనకి గురువు తల్లి ముందు, మనకి తల్లే గురువు. అవును. ఆ తల్లి ముందు ఏం చేస్తుంది, ఇప్పుడు విద్యార్థిని గురుకుల ఆశ్రమంలో పెట్టి వాడి పాలనా పోషణ చూశాకనే విద్య నేర్పిస్తాడు. అవునండి. ఆ శిష్యుడి యొక్క పాలనా పోషణ చేసేది గురువు యొక్క పత్ని.
వేళకి ఇంత వండి పెట్టడం, వాడి ఆరోగ్యం చూడటం, వాడిని వెళ్ళి సారాణి కట్టెలు తీసుకురారా, సమిధలు తీసుకురారా, ఇవాళ హోమం చేయాలి అని చెప్పడం. వాడికంటే ఒక ఒక క్రమశిక్షణలో వాడికి వ్యాయామం ఉండాలిగా. అడవిలోకి వెళ్ళి అన్నీ తీసుకురామనమంటుంది. మళ్ళీ వాడికి వేళకి వండి పెడుతూ ఉంటుంది. వాడిని ఎప్పుడు పడుకోబెట్టాలో అప్పుడు పడుకోబెడుతుంది. మళ్ళీ పొద్దున్నే వేదాధ్యాయానికి లేపుతుంది, ఆ సముద్ర స్నానం చేయమని చెప్తుంది. ఇవన్నీ కూడా గురుపత్ని చేస్తుంది, అంటే గురుకులంలో ఉన్నవాళ్ళు. తర్వాత గురువు విద్యని ఇస్తాడు. కానీ దీనికి మునుపు తల్లి ప్రసవించిన తర్వాత కదా గురువు దగ్గరికి రావటం, గురుకులానికి రావటం. తల్లి ఇదే విధంగా ఏం చేస్తుందంటే తన గర్భంలోనే పాలన పోషణ మొత్తము చేసి 9 నెలల పాటు, ఈ 9 నెలల పాటు చేసినటువంటి శిశు పోషణని శివుడికి అప్పచెప్పేస్తుంది. శివుడికి అప్పచెప్పేస్తుంది. అంటే మరి శివుడి ఆజ్ఞ లేదే ఏమైనా కుట్టదు కదా. ఈ శిశువు బయటకు ఎట్లా రావాలి? ఆయన ఆజ్ఞ ఉండాలిగా. అందుకే శివుడి నుంచి పృథ్వీ వరకు అన్నారు. అక్కడ శివుడు ఆజ్ఞ ఇస్తేనే అసలు ఈవిడికి పిండ రూపం దాలుస్తుంది లోపల. ఆ శివుడి ఆజ్ఞ వాళ్ళు అక్కడ ఒక ఒక గింజ రూపంలో, అది ఒక స్త్రీ గర్భంలో ప్రవేశించాలి. ఆ స్త్రీ గర్భంలో ఆ చిన్న గింజే ఒక పిండాకారం దాల్చాలి. అది శిశువు రూపంగా అయి బయటికి రావాలి. అందుకని శివుడి దగ్గర నుంచి పృథ్వీ వరకు ఉన్నది అర్థమయ్యి అమ్మవారు. అంటే ఈ అర్థాలు వీళ్ళు ఎలా ఏర్పరుస్తారంటే, మనం ఏదో రకరకాలుగా చూస్తున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, ఏముందిలే దేవుడి విషయం అంటే దండం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, గుడికి వెళ్తాం అనేటువంటి, గట్టిగా చెప్పాలంటే ఇది అజ్ఞాన దశ. ఈ అజ్ఞాన దశ నుంచి జ్ఞాన దశకి రావాలి అంటే అసలు ఏమిటి దేవుడు? అసలుకి శబ్దమయిగా మనం మాట్లాడే ప్రతి మాటకి శివుడు ఆజ్ఞ కావాలా? మనకి కావాలి. నీకు అసలు వాయువు లోపల ఎలా ఉంది? ఆ శివుడు తలుచుకుంటేనే. ఎందుకంటే మనకున్నటువంటి షట్చక్రాలకి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంచభూతాల్లో అలా చెప్పబడ్డదండి. మనకి విశుద్ధ చక్రం వరకు అన్ని పంచేంద్రియాలు వచ్చేస్తాయి. అవునండి. అంటే మూలాధారమేమో పృథ్వీ, మూలాధారం. స్వాధిష్టానమేమో అగ్ని. స్వాధిష్టానం అగ్ని. అగ్నిమండలం కదండి. ఆ అగ్నిమండలంలో ఉండేటువంటి అగ్నిని తీసుకొని ఆ సుషుమ్న ఎలా ప్రయాణిస్తుందంటే భూమి నుంచి అగ్నిమండలానికి వచ్చి, భూమండలం నుంచి అగ్నిమండలానికి వస్తుంది. ఆ స్వాధిష్టాన చక్రం అయిపోయిన తర్వాత మణిపూరంకి వస్తుంది కదా నాభి దగ్గరికి. ఇక్కడ నీరు, ఇక్కడ విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి నారా అంటే నీరు కదా. అందుకని ఇక్కడ విష్ణుమూర్తి స్థానం కనుక నాభి దగ్గర, ఇక్కడ నీరు. ఇక్కడ అనాహతం వచ్చేసరికి ఇదంతా కూడా వాయువు. మనకి వెళ్తున్నది ఇక్కడ నుంచే కదా. ఇక్కడ వాయువు. ఇక్కడికి వచ్చేసరికి ఆకాశము, భూమి, నీరు, అగ్ని అన్నీ వచ్చేసినాయి కదా మనకి. అవునండి, ఈజీగా వచ్చేసినాయి. వాయువు కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఇవన్నీ లేకపోతే మనిషి పుట్టడం జరగదు. ఒకవేళ పుట్టినా సవ్యంగా పుట్టడం జరగదు, ఏదో వికలాంగత్వం ఉంటుంది. అయ్యయ్యో, సకలాంగత్వం ఉండదు. అంటే సకల అంగాలు సవ్యంగా ఉండాలి అంటే శివుడి నుంచి పృథ్వీ వరకు మనం అర్థమయ్యిగా అమ్మవారిని ఎందుకు చెప్తున్నామంటే ఆ శివుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే సృష్టి అనేది జరుగుతుంది. అంటే బ్రహ్మ ఉండగా మళ్ళీ శివుడు ఎందుకని జనాలకు కదా. సృష్టికర్త కదా. సృష్టికర్త బ్రహ్మ అయినప్పటికీ కూడా, స్థితికర్త విష్ణుమూర్తి అయినప్పటికీ కూడా, సృష్టి స్థితి సంహారానికి అమ్మవారే ఆదేశం ఇవ్వాలి వీళ్ళకి. ఆ అమ్మవారి ఆదేశం ఇవ్వాలంటే ఆవిడలో అర్ధభాగంగా ఉన్న శివుడు కూడా ఇవ్వాలిగా. వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు కనుక. అందుకని శివానిగా ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వము ఒక ఆదేశం ఇచ్చినప్పుడే సృష్టి జరుగుతుంది. అది బ్రహ్మ నిర్వర్తిస్తాడు. వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలి, వీళ్ళు ధనికులా దరిద్రులా అవ్వాలా అనేటువంటి పూర్వజన్మ కర్మను అనుసరించి చెప్పేది నెక్స్ట్ ఈ విష్ణుమూర్తి స్థితికారకత్తుడు. తర్వాత సంహారం అనేది వీళ్ళిద్దరు కలిసి చూసుకుంటారు, అర్ధనారీశ్వరులే చూసుకుంటారు. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఎక్కడైతే మనము అమ్మవారిని మొదలు శబ్దమయిగా చెప్పాం, పరా పశ్యంతి మధ్యమ వైఖరి తర్వాత అర్ధమయిగా చెప్తున్నాం. అర్ధం అంటే 36 తత్వాలలో శివుడి దగ్గర నుంచి పృథ్వీ వరకు అని చెప్తున్నాం. అవునండి, పృథ్వీ వరకు. ఇలా మనకి ఎప్పుడైతే అమ్మవారు శబ్దాన్ని అర్థాన్ని సృష్టించిందో శబ్దమయిగా అర్థమయిగా మనం చెప్తున్నాం. తర్వాత చక్రమయి ఒకటి ఉందండి. ఈ చక్రం అనేసరికి ఏమిటంటే మనకి ఈ 9 చక్రాలు ఉన్నాయి మనకి.
మనం ఖడ్గమాల ముందు ముందు చెప్పుకునేటప్పుడు ఎంత అద్భుతమైన విషయాలు తెలుస్తాయంటే మనకి ఈ దాంట్లో ప్రతి చోట త్రైలోక్య మోహన చక్రస్వామిని, సర్వాశ పరిపూరక చక్రస్వామిని, స్వాదిష్ట చక్రస్వామిని, ఇలా రకరకాలుగా వస్తాయి అనమాట. చక్రస్వామిలే వస్తాయి. అంటే యోగిని దేవతలో వస్తాయి దాంట్లో. మళ్ళీ యోగిని వచ్చినప్పుడు అన్ని యోగిని దేవత అంటే త్రైలోక్య మోహన చక్రస్వామిని అని చెప్పి ఈ చక్రం చెప్పి అక్కడ మళ్ళీ రహస్య యోగిను, అతి రహస్య యోగిను, లేకపోతే ప్రకట యోగిను. మొట్టమొదటి ప్రకట యోగిని, త్రైలోక్య మోహన చక్రస్వామిని అంటే త్రైలోక్య మోహన చక్రం ఒకటి వచ్చింది అక్కడ. దానికి ఎవరయ్యా యోగిని దేవత? ప్రకట యోగిని. ప్రకట యోగిని. ఇప్పుడు ఈ ప్రకట యోగిని కూడా మనము శబ్దమయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకటన చేయాలంటే శబ్దం కావాలి కదా. నేను ఒకటి ప్రకటించాలనుకున్నాను, నాకు శబ్దం లేని ఎలా చెప్తాను? అలా శబ్దమయికి అంటే ఇప్పుడు మనం ఇంకా వివరాల్లోకి వెళ్ళలేదు కనుక నేను ఆ అష్టసిద్ధులు, ఆ ప్రకట యోగిని తత్వాలు అవన్నీ కూడా ముందు ముందు మనం చెప్పుకుంటాం ముందు ఎపిసోడ్స్లో. ఇప్పుడు మనకి అమ్మవారిని 4 విధాలుగా మనం స్తుతిస్తున్నాం. అంటే చక్రమయిగా చెప్పుకోవాలి. 9 నవావరణాలు ఉన్నాయి, 9 చక్రాలు ఉన్నాయి. 9 సంఖ్యకి ఎన్నోగా అంటే ఇప్పుడు ఖడ్గమాల స్తోత్రం అంటే దాంట్లో నవావరణ పూజ ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ నవావరణ పూజకు సంబంధించినవన్నీ చెప్పుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాము. శబ్దానికి మనిషి యొక్క శరీరానికి, అమ్మవారి యొక్క నవచక్రాలకి, అలాగే నవ ఆవరణలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇది మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఇప్పుడు మనము శబ్దమయి, అర్థమయి చెప్పుకున్న తర్వాత చక్రమయిగా చెప్పుకోవాలంటే అది ఎట్లా వస్తుందంటే మనకి బిందువు నుంచి భూపురం వరకు. బిందువు అంటే మనకి అమ్మవారు ఒక చిన్న బిందువు రూపంలో ఉంటుంది. అందుకే బిందు తర్పణ సంతుష్ట, బిందు తర్పణ సంతుష్ట. ఆ చిన్న బిందువు నుంచి భూపురం వరకు. భూపురం అంటే మనకు మేరు ఉంటుంది కదండి, మేరు వరకు. ఆ భూపురం అంటే ఈ చిన్న బిందువు నుంచి భూపురం వరకు ఉన్నటువంటి ఆ చక్రమయిగా ఉన్నటువంటి అమ్మవారు ఎలా ప్రయాణిస్తూ ఉంటుంది బిందువు నుంచి. అంటే అమ్మవారు బిందు తర్పణ సంతుష్ట అంటే ఒక చిన్న బిందువుని వేస్తారు పూజా విధానంలో. ఆ వేసిన దీని దగ్గర నుంచి భూపురం వరకు అమ్మవారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది. ఇంకొకటి ఉంది మనకి దేహమయి. 4 విధాలుగా మనం చెప్పుకున్నాం. దేహమయి అంటే ఏంటంటే మనకి అమ్మవారు దేహమయిగా ఎలా ఉంటుంది అంటే మనకి దేహాన్ని అమ్మవారి కన్నా, అమ్మవారిని నమ్ముకున్న భక్తుల కన్నా దేహం ఒకలాగానే ఉంటుంది. అంటే ఆత్మ పరమాత్మల స్వరూపాలు కనుక ఆ పిండాండము, బ్రహ్మాండము ఇక్కడ స్థూల సూక్ష్మ కారణదేహాలు ఉంటాయి, అక్కడ స్థూల సూక్ష్మ కారణదేహాలు ఉంటాయి. అంటే స్థూల సూక్ష్మ కారణదేహాలు ఎలా ఉంటాయంటే స్థూలం అనేది అందరికీ ఉంటుంది, మనుషులకు ఉంటుంది. మనుషులకు స్థూల ఆకారం అంటే వాళ్ళు ఏదో పొడుగ్గా తెల్లగా ఉన్నాను, నల్లగా పొట్టిగా ఉన్నాను, ఏదో ఒక స్థూల ఆకారం ఉంటుంది. దేవతలకి కూడా స్థూల ఆకారం ఉంటుంది. ఆ స్థూల ఆకారాన్ని వివరించబట్టే మనకి స్థూల దర్శనం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా చక్కటి కంచిపట్టు చీర కట్టి, అమ్మవారికి పూలమాలలు వేసి, చక్కటి పూల జడ వేసి, బంగారు నగలన్నీ వేసి చూపిస్తారు. ఇది స్థూల దర్శనం. మరి యోగులు, ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసి కూడా అమ్మవారిని దర్శించారంటే మనం ఈ కాలంలో చెప్పుకోవాలంటే ఒక రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఉపాసించాడు. ఆయనకి దర్శనం ఏంటంటే ఆయన ఏ కంచి పట్టు చీర కట్టుకున్న అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు, ఏ శంకరమఠం గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాడంటే ఆయన సూక్ష్మరూప దర్శనం చేశాడు. అంటే తనలోనే అమ్మవారు ఉందని ఆయన తెలుసుకొని ఆ సూక్ష్మరూప దర్శనం చేశాడు. ఇలా స్థూల సూక్ష్మ రూపాల్లో కాకుండా కారణదేహంలో కూడా ఉంటారు అమ్మవారు. కారణదేహం అంటే మనమే అంటారా? కారణదేహం కూడా మనమే. అంటే సూక్ష్మ రూపాన్ని దాటిన తర్వాత ఉండేటువంటి దేహాన్ని కారణదేహం అంటారు. దానికి అనేక రకాలు ఉన్నాయి, అవి మనం వివరంగా మరోసారి చెప్పుకుందాం. స్థూల సూక్ష్మ కారణదేహాలన్నిటికీ కూడా అమ్మవారు దేహమయిగా ఉంది. అంటే శబ్దమయి, అర్థమయి, చక్రమయి, తర్వాత దేహమయి. ఈ 4 అవతారాల్లో కూడా అమ్మవారిని మనం తీసుకుంటే ఖడ్గమాలలో అమ్మవారు స్థూల సూక్ష్మ రూపాల్లో ఎలా ఉన్నారు, శబ్ద అర్థాల్లో ఎట్లా ఉన్నారు, ఇది వివరంగా మనకు తెలుస్తుంది.
సో వీటి వివరాలను ఇంకొంచెం ముందుకు చెప్పుకోవాలంటే మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్తో మన ప్రేక్షకుల ముందరికి వద్దామండి. ఈ స్థూల సూక్ష్మ రూపాలని, శబ్దార్థ రూపాలని మీరు బాగా 1-2 సార్లు చక్కగా అర్థం చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ ఖడ్గమాలని చక్కగా కర్పూరమాలలాగా ఎలా మీరు దాని ఆఘ్రాణాన్ని పొంది చల్లగా హాయిగా ఉంటారో చూద్దాము. ఎందుకంటే మనకి లలితా శాస్త్రంలో కూడా ఇంకొక నామం ఉంది, కర్పూర వీతికామోద సమాకర్ష దగ్గర దిగంధర. అమ్మవారు వేసుకున్న కర్పూరం తాంబూలంలో ఉన్న కర్పూరపు వాసనకి దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా వచ్చి ఆవిడ్ని దర్శించుకున్నట్ట. సో అటువంటి కర్పూరమాలగా ఖడ్గమాలని మీరందరూ కూడా అనుభవించి ఆ చల్లదనాన్ని, ఆ తెల్లని కర్పూరమాలని ఊహించుకొని మీ మెడలో కర్పూరమాలగా ఖడ్గమాలని భావించి మరో ఎపిసోడ్లో ఏం చెప్తారా అని చెప్పేసి ఆశగా ఉండండి, ఆతృతగా ఎదురు చూడండి. ఖడ్గమాల కర్పూరమాల ఎలా అయిందో మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి దివ్య గ్రంథము ఎవరింటికి వెళ్తుందో తెలుపుతారా? తప్పకుండానండి. ఇవాళ అమ్మవారి దివ్య గ్రంథం కళావతి తాడిగడప. ఈవిడికి మన కంప్యూటర్ సిస్టమ్ ఈవిడ్ని తాడిపత్రి అండి, ఈవిడ ఊరు కళావతి తాడిపత్రి. ఈవిడని మన కంప్యూటర్ సెలెక్ట్ చేసింది. కళావతి గారు, మీరు సబ్స్క్రైబ్ చేశారు, చక్కగా కామెంట్స్ పెట్టారు, లైక్ చేశారు. ఇదే పద్ధతిని అందరూ అనుకరించినట్టయితే కళావతి గారిలాగా త్వరలో పుస్తకం పొందటానికి కంప్యూటర్ ద్వారా అవకాశం ఉంటుంది. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. కళావతి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు అమ్మవారి పుణ్యగ్రంథాన్ని అందిస్తారు. మనకు సదాశివ కుటుంబ సభ్యులందరూ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన మర్చిపోకుండా మీ పేరు, ఊరి పేరు వ్రాయండి. శ్రీమాత్రే నమః.